ఓం నమః శివాయ. 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 ఒసే దుష్టురాలా, నీవు పదే పదే మాపై నీళ్లు చల్లి మమ్ము అవమానం చేశావు. మాతో పరిహాసమాడావు. మేమది సహించాము. ఆ తరువాత కూడా నీ బుద్ధి గడ్డి తినడం మొదలైంది. మా తపస్సుని నీవు భంగం చేశావు. ఇక చాలు, మేము నిన్ను శపిస్తున్నాము. నీటిలో పడి ఉండేటటువంటి గేదెలాగా నీవు గేదె రూపిణివై దుర్గతి ప్రాప్తి చెందుగాక. నన్ను క్షమించండి ఋషివర్య, నన్ను క్షమించండి ఋషివర్య. నేను మీకు ఏ హానిని తలపెట్టలేదు. నేను కేవలం వినోదిస్తూ ఉన్నాను. వినోదమా? మాతో వినోదమా? యువతివే నీవు మాతో వినోదమాడ్డానికి? నీ వయస్సు చూడు, మా వయస్సు చూడు, నీ జీవితం చూడు, మా జీవితం చూడు. నీకు ఈ దుడుకుతనం మాతో వినోదించడానికి ఎలా వచ్చింది? మాకు నీవెవరివో తెలియదు. నువ్వు మమ్మెరుగవు. ఇంకా మాతో నీవు వినోదించడం ఎందుకే? పొరపాటైంది ఋషివర్య, క్షమించండి, క్షమించండి. పొరపాటుకి క్షమించడం కాదు, దండనను విధించవలే మూర్ఖురాలా. నేను నీకు దండనను విధించాను. నీవు మా తపస్య భంగం చేశావు. అందుకని నీవు క్షమాపణకి యోగ్యురాలివి కాదు. దయ చూపండి ఋషివర్య, దయ చూపండి. ఇప్పుడు దయ కోసం యాచిస్తున్నావా? నీ చిలిపితనంతో మా మీద నీళ్లు చల్లుతున్నప్పుడు ఆలోచించలేకపోయావా? అప్పుడు పరిణామ భయం లేదా నీకు? దుష్పరిణామ భయం లేకపోవటం వల్లనే దుష్కర్మలు జరుగుతాయి. దుష్కర్మ అనేది ఎలాంటి పిశాచి అంటే దాని వల్ల కలిగే దుష్పరిణామాలనే అనేక సంతతికి అది జన్మనిస్తుంది. ఇప్పుడు నీవు అనుభవించు. ఋషివర్య, సుందరి, రక్షించండి, రక్షించండి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. రక్షించండి, 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 రక్షించండి. శీఘ్రకాలంలోనే నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆమె నీకు కలుగుబోయే మహాపుత్రునికి మాత అవుతుంది. రక్షించండి, రక్షించండి. జాగ్రత్త! నేనుండగాని ఒక స్త్రీపై అత్యాచారం చేయలేవు. ముందు నిన్నే సంహరించి వేస్తాను.
పారిపోతావే దుష్టుడా, వచ్చి యుద్ధం చెయ్యి మాతో. అగ్నిదేవుడు నిజమే చెప్పారు. తమరు నా హృదయాన్ని వశం చేసుకున్నారు. ఈమెయే నా పుత్రునికి మాత అవుతుంది. తమరు నా జీవన సహచరులైతే మహాబలి, ఈ వన్య ప్రదేశంలో తమరి దుష్టుని బారి నుంచి నన్ను రక్షించారు. నేను ఈ ఉపకారాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. నిజం చెప్పాలంటే నా తపస్యే నిన్ను నా వద్దకు తెచ్చింది. కానీ నీ శిరస్సుపై ఈ కొమ్ములేమిటి? ఋషివర్యుల శాప కారణంగా నాకు ఈ దశ పట్టింది. నేనిక్కడి రాజా పృథ్వీసేనుని పుత్రికను, రాజకుమారి శ్యామలను. అయితే శ్యామల, నీవు నా పుత్రునికి మాతవయ్యదవా? మహాబలి అయ్యుండి కూడా తమరు తపస్సులు. తమరు తమ తపస్య బలము, ప్రభావంతో నా పూర్వరూపాన్ని తిరిగివ్వగలరా? నీ పూర్వరూపాన్ని తిరిగి ఇవ్వలేకపోయినా ఈ రూపంలో కూడా మేము నిన్ను స్వీకరిస్తాము. ప్రియ దానవ సైనికులారా, యక్షరాజా, యక్షమిత్రులారా, ఈ వేళ నుండి రాజకుమారి శ్యామల మాకు పట్టపురాణి. ఈమె నా పుత్రుడు దానవ రాజకుమారునికి మాత కాబోతోంది. ఈమె దానవ వంశవృద్ధికి సహాయకురాలు. దానవరాజు రంభునికి జయమో! దానవ మహారాణి శ్యామలకి జయమో! పరమపిత, తమరి యొక్క ఈ దుఃఖితుడు బాధితుడు అయిన మానసపుత్రునిపై కృపాదృష్టిని సారించండి పరమపిత. తమ యొక్క ఈ పుత్రుడు ఎప్పటి వరకు ఇలా అవమానాన్ని దిగమింగుకోవాలి పరమపిత? లేవండి పరమపిత, తమరు లేవండి. నన్ను ఈ విషమ పరిస్థితిలో ఆదుకోండి. నీలాంటి జ్ఞానికి కూడా దుఃఖం కలిగిందంటే అది దుఃఖానికి కారణమే నారదా. అనవసరంగా దుఃఖపడి భావుకుడు అవుతున్నావు. కారణం ఉంది పరమపిత, కారణం ఉంది. వృధాగా ఎవరైనా దుఃఖపడతారా? ఏమిటా కారణం? పరమపిత, ఈ జగత్తులో దుఃఖపడేందుకు అన్నిటికన్నా పెద్ద కారణం ఉంది. అదే కారణం యొక్క కారణం వల్ల దుఃఖిస్తున్నాను. చెప్పైతే అదెలాంటి కారణం? పరమపిత, ఒక తల్లి తన పుత్రుని ఉపేక్షిస్తూ చూడగా అతనిని చూసి కూడా చూడనట్లుండి మౌనం ధరించి ఉంటే అదైతే మరి అంత తక్కువ దుఃఖ కారణమవుతుందా నా వంటి సరళ సుశీల సౌమ్య బాలకునికి? నారదుడు తనని తానింకా చిన్న బాలుండని అనుకుంటున్నాడు దేవి. నీకేదైనా కారణం వల్ల నారదునిపై కోపం వస్తే స్పష్టంగా చెప్పు. నీకు తెలియదా, పిల్లల మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన బాలుని మనసు కూడా నిర్మలమేనేమో. ఏమో ఏమో కాదు పరమపిత, అవును. ఒప్పుకుంటున్నాను. సరే, నీవు కూడా ఒప్పుకో, నేను నీ మీద కోపంగా లేనని. పోతే నిన్ను ఉపేక్షించడం కూడా నా ఉద్దేశం కాదు. నేనొక్కటి మాత్రం ఆశిస్తున్నాను, నీవు క్రమశిక్షణ భంగం చేయకు. క్రమశిక్షణని భంగపరుస్తున్నానా మాత? వచ్చిన చిక్కే అది. క్రమశిక్షణని భంగం చేసే వారికి ఇది తెలియనే తెలియదు, వారు దానిని భంగం చేస్తున్నామని. నీవు అనుకున్నప్పుడల్లా ఎక్కడ పడితే అక్కడకు ప్రవేశిస్తావు. ఎక్కడికైనా ప్రవేశించే ముందు కొంచెం ఆలోచించవలసిన అవసరం లేదా? నీవక్కడ ప్రవేశించడం ఉచితమేనా కాదా అని. అయితే అదే కారణంగా తీసుకుని పార్వతీమాత
మాతాలక్ష్మి, మీరు నాపై కోపం చూపాలా? లేదు, మా ముగ్గురిలో ఎవరూ నీపై కోపగించుకోలేదు. మేమైతే నిన్ను కేవలం హెచ్చరించాము. ఇక దుఃఖించే బాలుని దుఃఖానికి కారణం సమస్యపై ఉండాలి కదా నారదా? నారాయణ నారాయణ. పరమపిత, ముగ్గురు మాటలకు నా మీద కోపం రాలేదంటే కారణమేమిటి? విషయమే సమాప్తమైపోయింది. ముఖ్య విషయం ఏమిటంటే, మాకు ఆ విషయం ఏమిటో అర్థమైంది నారదా. నీవు దానవరాజు రంభ విషయం అడుగుదామనుకుంటున్నావు. విను నారదా, కరంబుడు సమాప్తమైన పిమ్మట రంభ పంచాగ్ని తపోబలంతో ఒక అసాధారణ పుత్రునికి తండ్రి అవుతాడు. మరి అనుకోకుండా పరిస్థితి మారిపోవడం జరుగుతుంది. ఇప్పటికి ఈ సూచన సరిపోతుంది. నీకు శుభం కలుగుగాక. చెప్పు దానవ సామ్రాజ్ఞి శ్యామల, నీ తండ్రి అయిన రాజా పృథ్వీసేనుని సంహరించి మేము సరిగ్గానే చేశామా లేదా? ఒక తండ్రి తన పుత్రికను రాక్షసి అని పిలుస్తూ ఉంటే అతనికి ప్రాణదండన ఇవ్వటం ఉచితమేనా కాదా? పుత్రిక పుత్రికలాగా లేక పితా పితాలా లేకపోతే ఇక దానికోసం దుఃఖం ఏమిటి, శోకం ఏమిటి? మీరు చేసిన పని సరైనది దానవరాజా. నాకు మీ వీరత్వం చూసి సంతోషంగా ఉంది. నీకు మా వీరత్వం చూసి సంతోషంగా ఉంది. నాకు ఇంకో మాట విని సంతోషంగా ఉంది. నీవు మా యొక్క పుత్రునికి మాతవవుతావని. నీకు కూడా ఈ మాట సంతోషకరంగా లేదా? స్వామి, జగత్తులో ఏ స్త్రీ అయినా తాను మాత అయితే సంతోషపడకుండా ఉంటుందా? నా సంతోషానికి అవధులు లేవు స్వామి. సంతోషపడిపోతూ సంతోషకరమైన కవిత్వాలు కట్టేస్తున్నారు. నేను మీ ఇద్దరి సంతోషాన్ని సమాప్తం చేసేస్తాను, చూడండి. శ్యామలా! 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 రక్షించండి! శ్యామలా! స్వామి! స్వామి! ఓ దానవరాజ మిత్ర సంవరణ, యక్షులారా, నన్ను రక్షించండి. విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. యక్షరాజా, నన్ను రక్షించండి రాక్షసుడి నుంచి.
రక్షించండి నన్ను విడిచిపెట్టు వరి దుష్ట, నీ దుర్మార్గానికి పరిణామం ఏమిటో తెలుసా? విడిచిపెట్టు దానవ మహారాణిని. నా మార్గానికి అడ్డు వచ్చేవాడికి ఏం గతి పడుతుందో ఈ రంభదశని చూసి నీవు తెలుసుకో. నా మార్గాన్ని నుంచి తప్పుకో. నీ వంటి దుర్మార్గుడే మాకు పరిణామ భయం చూపిస్తున్నాడా? ఓరి దుర్బుద్ధి! పరిణామాల భయంతో దుష్టులు భయపడాల్సి వస్తుంది. విడిచిపెట్టు దానవ మహారాణిని. బ్రతకదలుచుకుంటే నా మార్గం విడిచిపెట్టు. స్వామి స్వామి కళ్ళు తెరవండి దానవరాజా. ఇప్పుడు మీరు లేకుండా నేను ఎలా జీవించి ఉండగలను స్వామి? నా గత ఏమిటి? మన పుత్రుడు ఏమవుతాడు స్వామి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఏం చేయను స్వామి? కళ్ళు తెరవండి స్వామి స్వామి స్వామి. దానవ మహారాణి, ధైర్యం వహించండి. ఎలా ధైర్యంగా ఉండను? నా సర్వస్వము సమాప్తమైపోయింది. నా పుత్రుడు నా పుత్రుడు. ఓ భగవంతుడా, నీవేమిటి ఇలా చేశావు? దానవ మహారాణి, ఈ సమయంలో ధైర్యం వహించడం కన్నా ఇక అన్య ఉపాయమేముంది? పుట్టబోయే పుత్రుని గురించి ఆలోచించి మీరు ఇక ధైర్యం వహించాల్సిందే. దానవరాజు రంభుడు వీరత్వముతో యుద్ధము చేస్తూ వీరగతిని పొందారు. మిమ్మల్ని రక్షించాలని వారు తమ ప్రాణాలను త్యజించారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే కాబోయే పుత్రుని రక్షిస్తూ మీరు సరిపెట్టుకోవాలి. వారి వీరపుత్రునికి క్షేమంగా జన్మనిచ్చి వారి వంశవృద్ధి కోరికను మీరు పూర్తి చేయాలి. వద్దు 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 స్వామి, వెళ్ళవద్దు స్వామి. నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు స్వామి. దానవ మహారాణి, మరీ ఎంత సముదాయించినా మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదేమిటి? జీవన్మరణాలు భగవంతుడి చేతిలో ఉన్నాయి. జరిగినదంతా భగవదేచ్ఛ వల్లనే జరిగింది. అలాగే అనుకుని ఇప్పుడు మీరు జన్మించబోయే పుత్రుని విషయం ఆలోచించండి. మీరు దానవరాజుకు కలగబోయేటటువంటి పుత్రుని మాతనని మరువకండి. దానవరాజు యొక్క ఆత్మకి శాంతి కోసం మీరు వారి అంతిమ కోరికను తప్పక మన్నించి తీరవలసిందే. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి లేచి మమ్మలను అంతిమ సంస్కార కార్యాలను పూర్తి చేయనియండి. ఓ అగ్నిదేవా, దానవరాజు రంభుడు ఎంతో వినమ్రభావంతో తమరి ఆరాధన చేశాడు. దయచేసి చితిలో ప్రత్యక్షమయ్యి దానవరాజును తమలో సమావేశం చేసుకోండి. మహారాణి, నేను దానవరాజు ధను యొక్క పౌత్రుణ్ణి, దానవ వీర రంభ పుత్రుడను. నేను మహిషాసురుణ్ణి. మహిషాసురుని జన్మ
దానవుల రక్షణ వారి ఉన్నతి కోసమే జరిగింది. నేను దానవుల పట్ల జరిగే అన్యాయానికి పగ తీర్చుకుంటాను. మహిషాసురుడు ముల్లోకాలలోనూ దానవ సామ్రాజ్య ధ్వజాన్ని ఎగురవేస్తాడు. మహాబలి మహిషాసురునికి, బ్రహ్మపుత్రుడు మహిషాసురునికి, దానవరాజు మహిషాసురునికి, దానవ వీరుడు మహిషాసురునికి, బ్రహ్మపుత్రుడు మహిషాసురునికి. అగ్నిదేవుడి మధ్యలో రాకుండా ఉంటే, అతనికి దేవతల హితచింతన ఉండి ఉంటే నేను రంభుని హతమార్చటంలో సఫలుడనై ఉండేవాడిని. రంభే లేకపోతే ఈ మహిషాసురుడే ఉండడు దేవర్షి. మరిప్పుడు వచ్చిన ఆపదను మరి ఎదుర్కోవలసిందే కదా దేవేంద్ర. ఎందుకు ఇలా అవుతోంది దేవర్షి? ఎప్పుడు అవుతోంది, ఇలాగే అవుతోంది. ఆపద వచ్చినప్పుడల్లా మేము శక్తినంతా కూడగట్టుకుని దానిని పారద్రోలుతున్నాము. అది పారిపోతోంది, కానీ మళ్ళీ వచ్చి పడుతోంది. మేము దుఃఖాన్ని, కష్టాల్ని, బాధను అనుభవిస్తూ మళ్ళీ తరిమిన అది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చింది దేవర్షి, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఆపద సంపద ఋతువులలాగా తోబుట్టువులు వాటిలాగే వస్తాయి పోతాయి, మళ్ళీ వస్తాయి మళ్ళీ పోతాయి. ఏ విధంగా ఋతువుల రాకటా పోకటలపై మన నియంత్రణ లేదో అదే ప్రకారంగా దేవేంద్ర, అదే ప్రకారంగా ఆపదలు సంపదలు కూడా మన వశంలో లేవు, మన సామర్థ్యానికి మించినవి. వాటి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి దేవేంద్ర. ఇందులో హతాశులవ్వవలసిన అవసరమే ఉంది. ఎలా మనం ఋతువులకు లొంగి ఉన్నామో ఆ ప్రకారంగానే ఆపదలకు లొంగి ఉండటమే మనకి మంచిదవుతుంది. నారాయణ నారాయణ. ఇప్పుడు ఏమిటవుతుంది దేవేంద్ర? అగ్నిదేవుడే కనుక భవిష్యత్తులో ఏమవుతుందో ఆలోచించి ఉంటే. వారు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మనం ఆలోచించాలి కదా దేవేంద్ర. మహిషాసురునికి అతనికి మాతయ్య అయిన శ్యామల అగ్నిలో జన్మనిచ్చింది. అంటే ఆ దానవ శక్తి వృద్ధి అయింది. దానవులు శారీరకంగా శక్తిశాలులు, కానీ మనసు, ఆత్మ, బుద్ధి దుర్బలంగా ఉంటాయి. కానీ యుద్ధం శారీరకంగానే చేస్తారు కదా. ఈ దానవుడైన మహిషాసురుడు స్వర్గాధిపత్యం చేపడతానని ప్రకటన పుట్టగానే చేశాడు. అంటే దేవదానవ యుద్ధం తప్పక సంభవమే. మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసుర, ఇదిగో ఈ సింహాసనం. దీని మీద మీ పితామహులు, పిత, వారి సహోదరులు ఆసీనులవుతుండేవారు. తమరి తండ్రి దానవరాజు రంభుడు బ్రహ్మదేవుల ఆరాధనని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కార్యాన్ని తమరు పూర్తి చేయాలి. ఈ కార్యాన్ని పూర్తి చేయకపోతే మీ పూర్వీకుల యొక్క మహత్వాకాంక్ష పూర్తి కాజాలదు. మేము మా పితాశ్రీ చితి నుండి ఉత్పన్నమయ్యాము యక్షరాజా. వారి ఆత్మ యొక్క ధ్వని మా యందు ప్రతిధ్వనిస్తూ ఉంది. మా ముందు అప్పటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా పితాశ్రీ తమ జీవితంలో చూసినవి. ఆ దుష్ట ఇంద్రుడు మాయా తిమింగలమై మా పినతండ్రి కరంబుని సజీవంగా మింగివేశాడు. ఆ ఇంద్రుడే మా తండ్రిని వధించేందుకు వచ్చాడు. కానీ అగ్నిదేవులు వారిని కాపాడగా ఇంద్రుడికి తన ఉద్దేశం నెరవేరలేదు. ఇంద్రుడు మాకు పెద్ద శత్రువు. ఇంద్రునికి దండన విధించే వరకు మా మనస్సుకు శాంతి ఉండదు. అవును మహాబలి, అందులో సందేహం లేదు. ఇంద్రుడు మీ వంశాన్నే మసి చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ భగవంతుని ఇచ్ఛా విరుద్ధంగా ఏమీ చేయలేకపోయాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ ఇంద్రుడు అత్యంత అభిమానం కలవాడు. ఆ అభిమానానికి వశీకరుడై అతడు మా యక్షులని అవమానించి, మందలించి స్వర్గలోకాన్నించి బహిష్కరించాడు.
ఆ అహంకారాన్ని మనం పటాపంచలు చేద్దాం. అలా చేయవలసినదే. అభిమానంతో నిండిన ఇంద్రుడు తమరి తండ్రిని రక్షించిన అగ్నిదేవుని కూడా దేవతా స్థానం నుండి పదచ్యుతులను చేసి అవమానించాడు. దేవ దానవ మానవులందరూ ఇంద్రునిచే బాధించబడ్డారు. అందరూ ఇంద్రునిపై ప్రతీకారం కోరారు. అయినా ఎవ్వరూ ప్రతీకారం తీసుకోలేదు. ఎలా తీసుకుంటారు? అతని అన్యాయాలను అవినీతిని కూడా ఎవరూ హర్షించరు. అందరూ ప్రతీకారం కావాలంటున్నారు. కానీ ఇంద్రుని కుటిలత్వం, క్రూరత్వం, దుర్మార్గాల కారణంగా ఎవరికీ చేత కాలేదు. అలా కాదు యక్షరాజా సంవరణ. అతని కుటిలత్వం, దుర్మార్గం మా ముందు చెల్లవు. నేను కూడా చెప్పేదేమంటే మహాబలి మహిషాసుర, ఇంద్రుని ఎదుర్కోవడానికి తమరి వంటి శక్తిశాలురైన దానవుడే కావాలి. యక్షరాజా, ప్రతీకార భావం భుజాల్లో మహాశక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఇంకా ఆ ప్రతీకార కాంక్ష దానవులదైతే ఆ మహాశక్తి అనంతంగా విజృంభిస్తుంది. నేను మీతో ఏకీభవిస్తాను మహాబలి. ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. జాగ్రత్త? ఎవరితో జాగ్రత్తగా ఉండవలను? ఇంద్రునితోనా? అవును దానవరాజా. ఎందువల్లనంటే తమరు పితామహులు ధను బ్రహ్మదేవుల వరప్రాప్తిని పొందక పూర్వమే స్వర్గానిపై ఆక్రమణ చేశారు. దానివల్ల పరాజితులయ్యారు. ఇంద్రుడు తన యొక్క దివ్యశక్తి కారణంగానే వారిని పరాజితులను చేశాడు. అందుకని ఇంద్రునిపై ఆక్రమణ చేసే ముందుగానే తమరు బ్రహ్మదేవుల యొక్క వరంతో శక్తిని ప్రాప్తించుకోవాలి. ఎవరికైతే బ్రహ్మదేవుల వరంతో శక్తి ప్రాప్తిస్తుందో వారికి ఇంద్రుడి దివ్యశక్తి ఎటువంటి అహితము చేయజాలదు. యక్షరాజా, మీరనేది ఇదే కదా? బ్రహ్మదేవుని తపస్యానంతరమే మేము ఇంద్రుని ఎదుర్కొనవలనని? అవును మహాబలి, నా అభిప్రాయం కూడా అదే. అయితే సరే యక్షరాజా, మేము మా పితాశ్రీలాగే పంచాగ్ని తపస్సు చేసి బ్రహ్మదేవులను ప్రసన్నులను కావిస్తాము. వారి నుంచి వరాన్ని పొందుతాము. అప్పుడు ఆ దుష్టుడు ఇంద్రునికి చూపిస్తాము. దానవులను, నిర్దోషులైన యక్షులను బాధిస్తే దాని పరిణామం ఏమవుతుందో. మహాబలి మహిషాసురునికి దానవ వీరుడైన మహిషాసురునికి ఓం నమః శివాయ. 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 tum